నమస్కారం సార్. ఏంట్రా నీలో ఏదో మార్పు వచ్చినట్టుగా ఉంది, బెంగళూరులో ఉన్నట్టుగా లేవే? లేదు సార్, అప్పట్లాగే ఉన్నాను. ఉన్నావా? అవును సార్. ఉంటే సరే. రండి సార్, ఇంట్లోకి వెళ్దాం. రండి. ఏంటమ్మా ఎలా ఉన్నావు? బాగున్నాను. సుసి ఎక్కడ? రెడీ అవుతుంది. క్రికెట్ రేయ్, ఏం చదువుతున్నావు? ఒకటో క్లాస్ చదువుతున్నాను అంకుల్. ఒకటో క్లాసా? బాగా చదువుతున్నావా? క్లాస్ లో నేనే ఫస్ట్ అంకుల్. గుడ్. పని ఎలా ఉంది? బానే ఉంది సార్. పని పని అంటూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకు. జరగకూడదు జరిగిందంటే భార్య పిల్లలు అనాథలైపోతారు. రామ్మా, బయలుదేరదామా? సుమతి, బాబుని తీసుకుని బెంగళూరు రా. ఓ వారం రోజులు ఉండి వెళదు గాని. అలాగేనయ్యా. నా భార్య చనిపోకముందు నిన్ను చూడాలి చూడాలి అంది. తను వెళ్ళిపోయింది. నువ్వున్నావు. రారా బెంగళూరుకి. నాన్న, ఫ్రెండ్స్ అందరికి వెళ్ళొస్తానని చెప్పొస్తాను. వెళ్ళమ్మా. ఇన్నాళ్ళు స్నేహంగా ఉండి చెప్పకుండా వెళితే ఎలా? వెళ్ళి చెప్పిరా. బీడా వచ్చా. ఏంటి మీ చౌదరి గారికి మాత్రమే బీడా ఇస్తావా? మాకివ్వవా? ఇవరా. వద్దు బాలు, 420 పవర్ ఎక్కువ, వేసుకుంటే కళ్ళు తిరుగుతాయి. మాకు తెలీదు. ఇవా. ఏంటి బ్యాటో? ఫీల్డింగ్. ఏంటి చూసి ఇంకా బయలుదేరలా? వెళ్ళరా. బాయ్. ఏంటి బాలు, కొంచెం కూడా టెన్షన్ లేకుండా ఉన్నావు? నన్ను తీసుకెళ్ళడానికి మా నాన్న వచ్చారు. నేను వెళ్ళానంటే అంతే. నువ్వేం ఫీల్ అవ్వకు. 420 వేసుకుంటావా? రే బిడా. బాలు ప్లీజ్. ఏయ్ సుసి, ఏంటి నా మీద నమ్మకం ఉందిగా నీకు? పో, మీ నాన్న వెయిట్ చేస్తున్నాడు చూడు. పో. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. టైం అయింది. త్వరగా వెళ్ళు. కారు ఆపండి అయ్యా. ఆపండి ఆపండి. ఎవర్రా ముసలాడు? చౌదరి గారు, బాలు వాళ్ళ నాన్న. నమస్కారం అండి. బాగున్నారా? ఏంటి ఏంటి? మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. నేనే వచ్చి ఆ విషయం మీతో మాట్లాడదాం అనుకున్నాను. మనమే దగ్గరుండి ఎలాగో ఈ పెళ్లి. ఎవరివయ్యా నువ్వు? ఎవరు నువ్వు? పెద్దవాడవని చూస్తున్నాను, లేదంటే ఇక్కడే చెప్పేస్తుండేవాడు. చావుదే ఉందయ్యా, ఇది పిల్లల వ్యవహారం. కాస్త నిదానంగా ఆలోచించి. ఎవరు ఆలోచించాలి? ఎవరు ఆలోచించాలి? నేను ఆలోచించాలి. ఎవరి దగ్గర తోకాడిస్తున్నావు? బెంగళూరుకి బాడీ పాలసీలు అయిపోద్ది. తప్పుకోండి. తప్పుకోండి. నాన్నగారు మాట్లాడుతున్నారు. అది కాదు బాలు, వీడు సోదరు గారి మీద చేసాడు, వీడిని వదలకూడదు. బాలు, ఇదేమన్నా పసిపిల్లల వ్యవహారమా? వాళ్ళందరూ వెళ్ళమని చెప్పు. వెళ్ళమని చెప్పు. వెళ్ళండి రా. వెళ్ళండి. పదండి పదండి పదండి. పదండి రా. పదండి. ఇంట్లో సావకాశంగా మాట్లాడుకోవాల్సిన విషయం రోడ్డు మీద మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళండి. పద్ధతిగా నా భార్యను తీసుకుని వచ్చి పిల్లని అడుగుతాం. పెళ్ళరానా? సార్, ఇంటికి వెళ్ళిపోదాం. ఏంట్రా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఇక్కడ చౌదరి గారిని కాదని ఏది జరగదు.
పెళ్లి జరగకపోతే సుసియే కాదు మీరు కూడా ఈ ఏరియా నుంచి వెళ్ళలేరు. ఏంట్రా చౌదరి రెడ్డి గారు అంటావు? ఈ సింహాచలం ఏంటో చూపిస్తాను. రే అన్నా ఎయిర్పోర్ట్కి వస్తున్నామన్నా. రే నువ్వేం మాట్లాడదు, నేను చెప్పింది మాత్రం విను. నన్ను ఇక్కడ లాక్ చేశారా? నా పవర్ ఏంటో వీళ్ళకి తెలియాలి. తీసుకురా, బెంగళూరు నుంచి మన వాళ్ళని లారీలో తీసుకురా. ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండకూడదు. తెల్లారేసరికి ఈ ఏరియా వల్లకాడైపోవాలి. అన్నా తెల్లారేసరికి ఆ ఏరియానే లేకుండా చేస్తామన్నా. సార్ రాత్రికి డిన్నర్. ఏమైందిరా? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏం పీకుతున్నావు అక్కడ? అన్నా వాళ్ళు చాలా డేంజర్ అన్నా. 4 లారీల్లో వచ్చారు. మన వాళ్ళు ఒక్కరిని వదిలిపెట్టలేదన్నా. పోరా, ఎవడు ఎటుపక్క నుండి కొట్టాడో అర్థం కాలేదన్నా. యాసిడ్ పోసారో కారం చల్లారో ఆ మంటలకు తట్టుకోలేక మన వాళ్ళు అరుస్తున్నారన్నా. మనం ఎంతో మంది స్కెచ్ చేసాం, కానీ ఇలాంటి వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదన్నా. ఏమి కొట్టుడన్నా, వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళన్నా. ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి మమ్మల్ని కొట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి వెళ్ళారన్నా. తట్టుకోలేకపోతున్నామన్నా. సార్ నమస్కారం సార్. మీ వాళ్ళు పారిపోయేటప్పుడు వీటిని వదిలేశారు. అన్ని కరెక్ట్గానే లేవు చూసుకోండి సార్. సార్ వస్తాం సార్. సలాం సార్. వస్తాం సార్. మీరు కూర్చోండి. నమస్కారం అండి. మనసులో ఏం పెట్టుకోకండి. ఇది మీరు గొప్పవాళ్ళ నేను గొప్పవాళ్ళ అన్న సమస్య కాదు. మనం అంతా సంతోషంగా జరిపించాల్సిన పెళ్లి. మాట్లాడతావు? ఎందుకు మాట్లాడవు? మగపిల్లాడి తండ్రివి కదా. నా కూతురు గనక సభ్యంగా ఉంటే నా తడాక తెలిసేది. మీ స్థానంలో ఉండి చూస్తే మీరు కోప్పడడంలో న్యాయం ఉంది. ఒక ఆడపిల్లను కానీ అల్లారు ముద్దుగా పెంచుకొని తను అనుకోని చిక్కుల్లో ఇరుక్కుందంటే కన్నవాళ్ళకి కడుపు కోతే మిగులుతుందని తెలుసు. ఎవరైనా తమ బిడ్డకి మంచి సంబంధం చూసి చేయాలనుకుంటారు. మాది కూడా గౌరవ మర్యాదలు గల కుటుంబమే. మేము ధనవంతులమే. ఎవరికైనా అంతో ఇంతో సహాయం చేసేవాళ్ళమే గాని చెడగొట్టేవాళ్ళం కాదు. మాకు ఆడపిల్లలు లేరండి. మీ అమ్మాయిని మా అమ్మాయిగా చూసుకుంటాం. అమ్మా సుసి, రామ్మా. మహాలక్ష్మి తను వచ్చినప్పటి నుంచి మేమెంతో సంతోషంగా ఉంటున్నాం. మీ అమ్మాయిని ఎక్కడో ఒక మంచి చోట ఇవ్వాల్సిందే కదా. అది మా ఇల్లే అయితే ఏంటి? మా కులదైవం సాక్షిగా చెబుతున్నాను. మీ అమ్మాయిని మీరు ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారో మేము అంతకంటే సంతోషంగా చూసుకుంటాం. నాకిష్టం లేదు, కానీ ఎంత జరిగాక దీన్ని తీసుకువెళ్ళిపోతే ఇది మళ్ళీ పారిపోయి ఇక్కడికే వస్తుంది. తన ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. ఉండి అన్నీ ముగించుకుని వెళ్తాను. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టుగా. ఇప్పుడేం చేద్దాం? ఏంటి తర్వాత? తప్పు చేద్దామా?
నేను అప్పుడే ఓకే అన్నా కదరా